జీజే అబ్బాయి చిన్నపాటి సంఘటన గురించి మీకు తెలుసా? ఒక చిన్న పాప కిటికీలో నుండి తొంగి చూస్తుండగా ఎవరో కొంతమంది దుండగులు పక్కనే ఉన్న శివాలయం ధ్వంసం చేస్తూ కనిపించారు. వెంటనే ఆ పాప తండ్రి దగ్గరకు వెళ్లి, ఎవరో శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు నాన్న, ఆపండి అని అడిగింది. ఆ తండ్రి పాపను దగ్గరికి తీసుకొని, మనం మొఘల్ స్వాధీనంలో ఉన్నామమ్మా, వాళ్ళని అడ్డుకోవడం మన వల్ల కాదు అని చెప్పాడు. దానితో ఆ పాప బాధగా అలా చూస్తూ ఉండిపోతుంది. కొన్నాళ్లకు ఆ పాప పెరిగి పెద్దదయ్యి పెళ్లి కూడా జరిగింది. ఒక రోజు అత్త వాళ్ళ ఇంట్లో గుమ్మం దగ్గర నిల్చొని బయట చూస్తూ ఉండగా ఆమెకు కొంతమంది దుండగులు ఎదురుగా ఉన్న దేవాలయాన్ని ధ్వంసం చేయడం కనిపిస్తుంది. వెంటనే భర్త దగ్గరకు వెళ్లి దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు అని ఆపమని చెప్తుంది. దానికి తన భర్త, మొఘల్ స్వాధీనంలో ఉన్నాం, అడ్డుకుంటే చంపివేస్తారు అని అంటాడు. ఈసారి ఆమెకు బాధ రాలేదు, కోపం వచ్చింది. ఆమె కొన్నాళ్లకు ఒక మగ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు చిన్నప్పటి నుండే రామాయణం, మహాభారతం, పురాణాలు, వాటిల్లో మంచి చెడులు, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ధర్మాన్ని ఎలా పరిరక్షించాలి, స్త్రీల పట్ల ఎలా గౌరవంగా ఉండాలి, యుద్ధ విద్యలు అన్ని నేర్పించసాగింది. ఒక రోజు ఆమె ముందు ఇంకో దేవాలయం ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఆమె ఈసారి కొడుకు వైపు చూసింది. అంతే, 16 సంవత్సరాలు ఉన్న అబ్బాయి దేవాలయం మీద దాడి చేసిన ప్రతి ఒక్కరిని చిత్తుగా కొట్టి ఆ దేవాలయాన్ని కాపాడుతాడు. అతనే ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి జీజే అబాయి.